హీరోయిన్లు అని కొందరుంటారు. వాళ్ళుంటే సినిమా ఖచ్చితంగా హిట్ అనే సెంటిమెంట్ కూడా ఉంటుంది. మరికొందరు హీరోయిన్లుంటే వారికే కాదు ఆ హీరోలకు హిట్ వస్తుంది. అంటే ఆ హీరోలకు తనున్న సినిమాలు కంబ్యాక్ మూవీస్ గా ఉంటాయన్నమాట. అలాంటి బ్యూటీయే శృతి హాసన్. ఎస్, అమ్మడు కెరీర్ ఆరంభంలో ఐరన్ లెగ్ అనిపించుకుంది. అదే లెగ్ ఇప్పుడు గోల్డెన్ గా మారడమే కాదు, హీరోలకు కంబ్యాక్ గాను మారింది. తన ఫస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన గబ్బర్ సింగ్ కూడా పవన్ కళ్యాణ్ కు కంబ్యాక్ మూవీ కావడం విశేషం. ఆ వెంటనే చేసిన బలుపుకు రవితేజకు కంబ్యాక్ అయింది. బలుపు కంటే ముందు మాస్ రాజాకు 4-5 ఫ్లాపులు వరుసగా ఉన్నాయి. అలాగే మహేష్ కూడా ఆగడు, వన్ నేనొక్కడినే వంటి ఫ్లాపుల తర్వాత వచ్చిన శ్రీమంతుడు హీరోయిన్ కూడా ఈ శృతి హాసనే కదా. వరుస ఫ్లాపుల్లో ఉన్న నాగచైతన్యకు సూపర్ హిట్ గా నిలిచిన ప్రేమంలోనూ తానే హీరోయిన్. మరోసారి రవితేజ కంబ్యాక్ సినిమాల్లోనూ శృతి హాసన్ ఉంది. వరుసగా 4 డిజాస్టర్స్ పడి ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాల్సిందే అనే కామెంట్స్ వస్తున్న టైంలో రవితేజ చేసిన క్రాక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇలా చాలా మంది హీరోల కంబ్యాక్ లాంటి సినిమాల్లో హీరోయిన్ గా శృతి హాసనే కనిపించడంతో అది ఓ సెంటిమెంట్ గా మారింది. ఇక లేటెస్ట్ గా సలార్ తో ప్రభాస్ కు అదే రిపీట్ అయింది. దీంతో శృతి హాసన్ రేంజ్ మరింత పెరుగుతూ వస్తుంది. ఈ మూవీలో తన పాత్ర నామమాత్రమే అయినా ఫస్ట్ హాఫ్ అంతా తన చుట్టే తిరుగుతుంది. రెండో సగం తన వల్లే మొదలవుతుంది. ఏదేమైనా చిన్న చిన్న విషయాలకు సెంటిమెంట్ గా భావించే సినిమా పరిశ్రమలో శృతి హాసన్ మాత్రం ఏకంగా స్మాల్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు కంబ్యాక్ మూవీస్ కు బిగ్గెస్ట్ సెంటిమెంట్ గా మారింది. మరి తన అకౌంట్ లో పడే నెక్స్ట్ బ్లాక్ బస్టర్ ఏ హీరోనో కానీ ప్రస్తుతం తన హిట్ మిషన్ గా మారి అడవిశేష్ తో డెకాయిట్ తో పాటు ద ఐ అనే ఇంగ్లీష్ సినిమాలోనూ నటిస్తుంది. ఏదేమైనా 10 ఏళ్ల క్రితం ఐరన్ లెగ్ అన్నవాళ్ళు కూడా శృతి హాసన్ డేట్స్ కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు.